భోజన గృహం వెనుక భాగంలో విశాలంగా ఉన్న తోటలో నంది నడుస్తున్నాడు. పూల మొక్కలు, వాటి వరుసలో ఆకుకూరలు కనువిందు చేస్తున్నాయి. కాయగూరల మొక్కలు కాయల బరువుతో వినయంగా వంగి ఉన్నాయి. అక్కడక్కడ పందిళ్ళ కింద సొరపాదులు, బీరపాదులు, పొట్లపాదులు, దొండపాదులు ఉన్నాయి. పందిళ్ళ సందుల్లోంచి సొరకాయలు, బీరకాయలు, పొట్లకాయలు వేళ్లాడుతున్నాయి. అపరంజి కాయగూరల కోసం హరిత విపణికి వెళ్లాల్సిన అవసరం లేదు. వండే వాళ్ళ మీద, వడ్డించే వాళ్ళ మీద నిరంతర పర్యవేక్షణ అవసరం లేదు. తను తోట పనిలో నిమగ్నమైపోవచ్చు. పాదులు సర్దడం, నీళ్లు పారించడం, కలుపు మొక్కల్ని ఏరివేయడం శరీరానికి చక్కటి పరిశ్రమ. తన కోసం ఆనాడే శుభ్రం చేయించిన ఇంటివైపు అడుగులు వేస్తున్నాడు నంది. ఇంటిని నివాసయోగ్యంగా తీర్చిదిద్దే పనిలో తాను పాలు పంచుకున్నాడు. చిన్నపాటి కుటుంబం సుఖంగా కాపురం చేయడానికి తగిన ఇల్లు. అపరంజి స్వయంగా పర్యవేక్షిస్తూ ఇంటిని అద్దంలా చేయించింది, వెళ్ళవేయించింది. ఇంటి ముందు వెనుక ఉదయించే సూర్యుడి కాంతి, అస్తమించే సూర్యుడి కాంతి ధారాళంగా ప్రసరిస్తాయి. గాలి వెలుతురు కలిసి కాపురం చేస్తున్న గృహం అది. నందికి ఎంతగానో నచ్చింది. నంది శయ్యాగారంలోకి వెళ్ళి నడుం వాల్చాడు. రాత్రి భోజనాల కార్యక్రమం ప్రారంభం కావడానికి గంటకు పైగా సమయం ఉంది. అపరంజి ఆమె భర్త మోదకుడు తనకు అందించిన అవకాశాన్ని కాదనలేకపోయాడు. తనకు లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే తను కష్టాలకు కన్నీళ్లకు దూరంగా జీవించాలి. అవకాశాన్ని అన్వేషించాలి. పథకరచన చేయాలి. తను జీవించాలంటే అన్నవస్త్రాలు కావాలి. తలదాచుకోవడానికి నీడ కావాలి. అపరంజి దంపతుల ఆహ్వానాన్ని తిరస్కరించి మరెక్కడో ఆశ్రయం కోసం అన్వేషించడం మూర్ఖత్వం. తనకు అవసరమైన అన్నవస్త్రాలతో పాటు, నీడతో పాటు ఇక్కడ తనకు ఆప్యాయత, అనురాగం, ప్రేమ అన్నీ లభిస్తాయి. తను వాళ్లకు చేసిన సహాయం వడ్డీతో, చక్రవడ్డీతో, ద్విచక్రవడ్డీతో, త్రిచక్రవడ్డీతో తనకు తిరిగి వస్తుంది అనుకున్నాడు తనలో తాను నవ్వుకుంటూ. అదే జరుగుతోంది ఇప్పుడు. తనను దంపతులు జ్యేష్ఠపుత్రుడిలా చూసుకుంటున్నారు. భయం లేదు. తన ఆత్మగౌరవానికి భంగం కలిగించని ఆశ్రయం దొరికింది. లక్ష్య సాధన దిశగా తను సాగాలి. శారీరకంగా కాదు, మానసికంగా. శారీరకంగా ఎంత దూరం సాగినా తను కామరూపరాజ్య పొలిమేరలో పాదం మోపలేడు. తన లక్ష్యం జన్మస్థానంలో తండ్రికి జరిగిన అన్యాయాన్ని న్యాయంగా మార్చడం. ఆలోచన భారం నంది రెప్పలను అరమూసింది. ఏదో పథకరచన జరిగింది. నాన్న వ్రాయించిన లేఖాంశాలు మారిపోయాయి. రాత మారింది. తండ్రి తలరాతను మార్చివేసింది. తన తలరాతను మార్చివేసింది. రాతను మార్పించిన వ్యక్తి ఎవరు? పథకరచన చేసిన వ్యక్తి ఎవరు? రహస్య పథకం వల్ల తన కుటుంబానికి, ముఖ్యంగా వీరాధి వీరుడు, రాజభక్తి తత్పరుడు అయిన రుద్రాక్ష సర్వసైన్యాధ్యక్షుడికి నష్టం కలిగింది. ఆయన నష్టం మరొకరికి లాభంగా పరిణమించి ఉండాలి, ఉంటుంది. కారాగారవాసం ఒక పక్కన పెడితే మౌలికంగా, ప్రాథమికంగా సర్వసైన్యాధ్యక్షుడి పదవి పోయి ఆ విధంగా నష్టం చేకూరింది. ఆ పదవి వెనువెంటనే మరో వ్యక్తికి వరిస్తుంది. అది ఆనవాయితీ. తన తండ్రి పదవిని భవిష్యత్తులో అందుకోగలిగిన రాజోద్యోగులు చాలామందే ఉన్నారు. పదాతిదళ సేనాధిపతి, అశ్వికదళ సేనాధిపతి, గజదళ సేనాధిపతి, రథబల సేనాధిపతి, నలుగురే కాకుండా సహాయ సేనాపతులు, ఉపసేనాపతులు ఉన్నారు. ముఖ్యంగా, చాలా ముఖ్యంగా చతురంగ బలాలకు సంబంధించిన నలుగురు వ్యూహకర్తలున్నారు. యుద్ధ సమయంలో శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహాలు రచించగలిగిన మహామేధావులు వాళ్ళు. ఇలా కామరూప చక్రవర్తి కుబేరవర్మ ఆస్థానంలో సర్వోన్నత సైనిక పదవిని అలంకరించగలిగే వాళ్ళు లెక్కకు మించి ఉన్నారు. ఆశించే వాళ్ళు ఉన్నారు. అరువులు చాచేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికే ఎవరో ఒకరికి మహారాజు సర్వసైన్యాధ్యక్షుడిగా ఎన్నిక చేసి నియమించి ఉంటాడు. తన తండ్రి మీద ఆ లేఖాస్త్రం ప్రయోగించిన వ్యక్తి అతనే కావచ్చు, మరొకరో కావచ్చు. తనకు తెలిసి తండ్రికి రాజోద్యోగంలో శత్రువులు ఎవ్వరూ లేరు. తనకు శత్రువులే లేరు అనేవాడు నాన్న. ఆయన దృష్టిలో, ప్రవర్తనలో
తన తండ్రి అజాతశత్రువు కావచ్చు. అయితే అజాతశత్రువుకి అజ్ఞాత శత్రువులు ఉండొచ్చు. తన తండ్రికి ఉన్నారని తేలిపోయింది. ఒకరికన్నా ఎక్కువే ఉన్నారు. ఒక అజ్ఞాత శత్రువు కాదు, జ్ఞాత శత్రువే, తెలిసిన శత్రువే ఉన్నాడు. అతను ఎవరో కాదు, నందకుడు ఆస్థాన లేఖకుడు చెల్లి వివాహ విషయంగా లేఖ లిఖించమన్నాడు తన తండ్రి. ఆ అవకాశాన్ని అందిపించుకుని కృత్రిమ లేఖను సృష్టించాడు. అసత్యాలైన అక్షరాలతో తమ తలరాతల్ని మార్చివేశాడు. నందకుడి స్వార్థహస్తం ముగ్గురి నుదుట రాతలను చెరిపివేసింది. నందకుడు ఒక లేఖిని, ఒక ఆయుధం. ఆ లేఖిని, ఆ ఆయుధాన్ని ఒక అదృశ్య హస్తం పట్టుకుంది. తన జీవితాలను బలి తీసుకుంది. ఆ అదృశ్య హస్తాన్ని పట్టుకోవాలి. నందకుడి హస్తం ద్వారా నంది నిట్టూర్పు విడిచి పైకి లేచాడు. కామరూప ఆస్థాన లేఖకుడు నందకుడు తన భవనం ముందు గుర్రం దిగాడు. ద్వారబంధానికి పూలదండ తోరణంగా వేలాడుతోంది. కుసుమతోరణం కనిపించి 3 వారాలు దాటింది. గుమ్మానికి కుసుమతోరణం తన గృహలక్ష్మి ఉనికికి సంకేతం. 3 వారాల క్రితం పుట్టినింటికి వెళ్ళిన లవంగి తిరిగి వచ్చిందన్నమాట. నందకుడు నూతనోత్సాహంతో గుమ్మం దాటాడు. లవంగి బొండుమల్లిల మాలికను తలలో దోపుకుంటూ అద్దం ముందు నిల్చుంది. 3 వారాల పుట్టినింటి వాసం ఆమె అందాన్ని హెచ్చవేత వేసింది. అద్దంలో భర్త ప్రతిబింబాన్ని చూసి లవంగి వెనక్కి తిరిగి చిరునవ్వుతూ చూసింది. నందకుడు ఆమె భుజాల మీద చేతులు వేశాడు. వర్తమానం లేకుండా వచ్చేశావు, ఒంటరితనంతో ఎలా అయిపోయావో చూడు. నందకుడు నవ్వాడు. ఏం చేయను, అమ్మా నాన్న రమ్మన్నారు. లవంగి అతని చేతులు పట్టుకుంటూ అంది. పుట్టినింటి నుండి ఏం కట్టుకొచ్చావు, ఏం పెట్టుకొచ్చావు? నందకుడు ఆశగా అడిగాడు. అమ్మ ఇచ్చిన చీర కట్టుకున్నాను, పెట్టుకున్న నగ నాన్నకు ఇచ్చాను. ఏదో కష్టం వచ్చి పడింది పాపం, లవంగి అంది. ఉన్న ఒక్క రత్నహారం పోయింది, నాన్న ఎప్పుడు ఇస్తాడో ఏమో. బాధపడకు లవంగి, అక్కడ చేజారితే ఇక్కడ చేజిక్కుతుంది, నందకుడు గర్వంగా అన్నాడు. అంటే? లవంగి ప్రశ్నార్థకంగా చూస్తూ అంది. నగల పెట్టి దగ్గరకు వెళ్దాం అంటూ నందకుడు భుజం మీద చేతిని వేసి లవంగిని నడిపించుకు వెళ్ళాడు. నగల పెట్టి తెరిచి ఒక వజ్రాల హారాన్ని, ఒక రత్నహారాన్ని, ఒక ముత్యాల హారాన్ని తీశాడు. లవంగి గుడ్లు పెళ్ళగించుకుంటూ చూసింది. నోరు వెళ్ళబెట్టి భర్తను చూసింది. కొన్నారా? చేకొన్నాను, నందకుడు గర్వంగా అన్నాడు. వజ్రాల హారం సర్వ సైన్యాధ్యక్షుడి ఇంటి నుండి వచ్చింది. రత్నాల హారం మహారాజు గారు తన మెడలోంచి స్వహస్తాలతో తీసి బహుకరించారు. నా భర్త తలరాత అద్భుతం. లవంగి హారాలను తీసుకుని కళ్ళకి అద్దుకుంటూ అంది. అద్భుతం నీ పతిదేవుడి తలరాత కాదు, చేతిరాత. నందకుడు సగర్వంగా అన్నాడు. ఈ చేతిరాత కొందరి తలరాతల్ని మార్చివేసింది. లవంగి ప్రశ్నార్థకంగా చూసింది. తన ముందుకు భర్త చాపిన చేతిని ఉద్రేకంగా పెదవులతో స్పృశించింది. ఏం జరిగింది? ఎవరి తలరాతలు మారాయి? సర్వసైన్యాధ్యక్షుడు చెరసాలలో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. అతని కొడుకు దేశ బహిష్కరణ శిక్షతో దేశభ్రష్టుడయ్యాడు. కూతురు రాణివాసంలో శౌచాలయాలు శుభ్రం చేస్తూ ఊడిగం శిక్ష అనుభవిస్తోంది. ఒక్క కదలికతో నీ పతిదేవుడి చెయ్యి బ్రహ్మదేవుడు రాసిన తరాతను తిరగరాసింది. లవంగి కాటుక కళ్ళు గిన్నెల్లా అయ్యాయి. ఏం జరిగిందో నాకు చెప్పాల్సిందే. ఇంతకాలం నా భర్త కొలువులో చెప్పింది రాసే సేవకుడు అనుకున్నాను. ఇంత చేవా చేతివాటము ఉన్న మేధావి అని తెలుసుకోలేకపోయాను. చేత్తో చేసిన అద్భుతాన్ని ఈ చెవిలో వేయండి. నందకుడు లవంగిని 2 చేతులతో దగ్గరగా లాక్కున్నాడు. మనిషి తను చేసిన సాహసం గురించి చెప్పుకోవాలని ఉబలాట పడతాడు. పుట్టింటికి వెళ్ళిపోయిన నీ కోసం ఆ ఉబలాటంతో ఎదురు చూస్తూ తహతహలాడిపోతున్నాను. చెవిలో వేయకుండా ఎలా ఉండగలను? అర్ధాంగికి మాత్రమే చెప్పదగిన అద్భుతం అది. చెవిలో చెప్తాను, ఆలకించు, ఆనందించు అంటూ నందకుడు భార్య చెవి దగ్గరగా తన పెదవులను తీసుకెళ్ళాడు. సర్వ సైన్యాధ్యక్షుడు రుద్రాక్షుడు బర్బరదేశ సైన్యాధ్యక్షుడికి తన కుమార్తె వివాహ విషయంలో లేఖ లిఖించమన్నాడు. అతను చెప్పింది చెప్పినట్టు అక్షరం ముక్క పొల్లుపోకుండా రాశాను. జాగ్రత్తగా చదివి చివరాలు చేశాడు. రాజుగారి కొలువులో ఉన్న మరొక వ్యక్తి కోసం సర్వసైన్యాధ్యక్షుడు బర్బరదేశ సైన్యాధ్యక్షుడికి రాసినట్టుగా
కామరూపరాజ్య సైన్య రహస్యాలతో మరో లేఖ రాశాను. కల్పిత లేఖ. లవంగి ఆశ్చర్యంగా ఉంది. పూర్తిగా శ్రీ నుండి శుభం దాకా కల్పితమే ఆ లేఖ. సర్వసైన్యాధ్యక్షుడి సంతకం. లవంగి మళ్ళీ అడ్డు తగిలింది. నందకుడు గర్వంగా నవ్వాడు. అది నీ పతిదేవుడి హస్తలాఘవమే. ఎవరి చేవరాలనైనా యథాతథంగా అలా అలవోకగా గీకి పారేయగలిగిన చాకచక్యాన్ని ఆ అక్షరదేవత ఈ అద్భుత హస్తానికి అందించింది. నమ్మలేకుండా ఉన్నాను. లవంగి నోరు వెళ్ళబెట్టింది. అది తన చేవరాలేనని నమ్మాల్సిన వ్యక్తి సంకోచించకుండా నమ్మాడు. ప్రమాణపూర్వకంగా అది తన చేవరాలే అంటూ నిండు సభలో మహారాజు గారి ముందు అంగీకరించాడు. నందకుడు సగర్వంగా నవ్వుతూ లవంగి బుగ్గ మీద పెదవుల్ని జరిపాడు.